ఈరోజు ఇండియాలో దగ్గర దగ్గర 200+ సిటీస్లో డిఫరెంట్ ప్లేసెస్లో వార్ మాక్ డ్రిల్ అనేది ఒకటి జరగబోతుంది. అంటే దీని అర్థం ఏంటి? చాలామందికి చాలా రకాల ప్రశ్నలు వేస్తున్నారు. చాలా పోస్టులు షేర్ చేసుకుంటున్నారు, చాలా రకాలుగా భయపడుతున్నారు. ఎవరికి కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది దొరకడం లేదు. దానివల్ల చాలా ప్యానిక్ అవుతున్నారు. మనం కొన్ని విషయాల్ని యాక్చువల్గా రేషనల్గా ఆలోచించాలి. సో ఈరోజు జరగబోతున్న మాక్ డ్రిల్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక విపత్కర పరిస్థితి ఏర్పడినప్పుడు ఎలా మనం స్పందించాలి, మనం ఏ విధంగా మనల్ని మనం కాపాడుకోవాలి, ఏం చేయొచ్చు, ఎలా ఇతరులను కూడా కాపాడాలి, ఎలా ఇతరులను అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంలో భాగంగా ఒకవేళ ఇండియా పాకిస్తాన్ మధ్య నిజంగానే భయంకరమైన యుద్ధం మొదలైతే కనుక, ఒకవేళ శత్రు దేశంగా మన మీద దాడి చేసినప్పుడు దాన్ని ఎలా మనం ఎదుర్కోవాలి, కామన్ సిటిజన్గా ఒక పర్సన్ ఎలా దానికి రెస్పాండ్ అవ్వాలి అనే విషయాలను అర్థం చేసుకోవడానికి ఈ మాక్ డ్రిల్ అనేది ఈరోజు జరుగుతుంది. కానీ చాలామంది మైండ్లో మాత్రం ఈరోజు 4 గంటలకు ఏదో బాంబులు పడిపోతున్నట్టు, ముఖ్యంగా ఏవైతే సిటీస్ రివీల్ చేశారో ప్రతి స్టేట్కి, తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో అండ్ తెలంగాణలో హైదరాబాద్ అండ్ విశాఖపట్నం ఇక్కడ ఏవో బాంబులు పడిపోబోతున్నట్టు, ఆ పడినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది ఒక మాక్ డ్రిల్ చేస్తున్నారు అన్నట్టు ఒక రూమర్ అయితే చాలామంది దగ్గర స్ప్రెడ్ అయి ఉంది. చాలామంది చదువుకునే వారికి ఇది మొట్టమొదటిసారిగా విన్నప్పుడు అయితే చాలా భయం వేస్తుంది. అసలు ఏం జరగబోతుంది? 4 గంటల నుంచి 4:30 వరకు అందరూ ఇళ్లలోనే ఉండాలి, లైట్లు ఆర్పేయాలి, గ్యాస్ను ఆర్పేయాలి, ఎలక్ట్రిక్ మెటీరియల్ అన్నిటినీ ఆఫ్ చేసి ఉండాలి, అలాగే అండర్ గ్రౌండ్ వెళ్ళిపోవడం లేదా పార్కింగ్ స్పేస్లో దాక్కోవడం, ఇలాంటి విషయాలు ఎందుకు చెప్తున్నారు అంటే, నిజంగా ఎక్కడైనా ఏదన్నా దాడి జరగబోతుందా, అది బయటి దేశం నుంచి జరగబోతుందా, లోపల ఉన్న మన ఇరు మతాల వాళ్ళు కొట్టుకోబోతున్నారా అనేది రకరకాలుగా చాలామంది భయానికి సంబంధించిన వాతావరణం అయితే నెలకొంది. నాకు కూడా చాలామంది హైదరాబాద్లో ఉంటున్నాం, ఈరోజు ఏం జరగబోతుంది, ఏం చేస్తున్నారు, 4 గంటల నుంచి ఎక్కడ ఉంటున్నాం, ఎలా దాక్కుంటున్నాం, ఏం చేస్తున్నాం, ఇలాంటి రకరకాల ప్రశ్నలతో చాలామంది ఇబ్బంది పెట్టడం అయితే జరుగుతుంది. దానివల్ల నిజంగా ఒక తెలియని వ్యక్తులకి ఈ విషయం మీద అవగాహన కల్పించడం చాలా అవసరము. ఇది ఇప్పటికే కాదు ఎప్పటికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను మాట్లాడదలుచుకున్నాను. అయితే ఒక యుద్ధ వాతావరణం జరిగినప్పుడు ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ దేశం కూడా ఎక్కడ కూడా ముహూర్తము అలాగే టైం చూసుకొని అయితే యుద్ధం చేయదు. అది మనం గుర్తించాలి. సో ఏదైనా ఒక యుద్ధం జరగాలి అంటే దానికి ఒక ముహూర్తం, ఒక టైం అంటూ ఉండదు. నెంబర్ 1. సెకండ్ థింగ్, ఈరోజు జరిగిన ఒక ఎగ్జాంపుల్ ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో అందరికీ వైరల్ అయిన ఇన్ఫర్మేషన్ ఏదైతే తెల్లవారుజామున మనం అందరం నిద్రిస్తున్న సమయంలో పాకిస్తాన్లోని కొన్ని ప్రదేశాల్లో శత్రువులు ఉండే ఆ ప్రదేశాలను మన ఇండియన్ ఆర్మీ అనేది ధ్వంసం చేయడం జరిగింది. సో అక్కడ కూడా ఏ టైం అనుకోలేదు. అనుకుంటే ఇండియన్ ఆర్మీ అనుకుని ఉండొచ్చు, ఇది పక్క అన్ని అంతే. కానీ అక్కడ ఆ దేశంలో ఎక్కువగా ఆస్తి ప్రాణ నష్టం జరగాలనే ఉద్దేశంతో అయితే ఆ టైంలో చేయలేదు. అక్కడ చేయాలనుకుందల్లా ఒకటే, ఉగ్రవాద స్థావరాలను, ఉగ్రవాదుల్ని అరికట్టాలనే ఒక ఉద్దేశంతోనే. కానీ ఎప్పుడైతే ఒక దేశం ఇంకో దేశంతో ప్రత్యక్ష యుద్ధంలోకి పార్టిసిపేట్ చేస్తుందో అప్పుడు ఒక స్థలం అంటూ, ఒక టైం అంటూ చూసుకోదు. ఖచ్చితంగా ఒక దేశం ఇంకొక దేశాన్ని ఆర్థికంగా అలాగే దానికి ఉన్న బలాబలాలను చూసి అటువంటి ప్రదేశాలని ఎంచుకొని అక్కడ మాత్రమే దాడి చేయడానికి శత్రు దేశం ఎప్పుడు చేస్తుంది. సో మనకు ఆ దేశం ఎట్లా శత్రు దేశమో వారికి మన దేశం కూడా శత్రు దేశం లాంటి అవగాహన అనేది కామన్గా ఉంటుంది. సో ఈ శత్రు దేశాలు, మిత్ర దేశాలు అనే వాటిని పట్టించుకోవద్దు. సో శత్రు దేశం ఏదైతే వారి శత్రువులు ఉన్నారో వారి యొక్క బలాబలాలను దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగా ముఖ్యమైన స్థావరాలను దాడి చేసే ప్రయత్నం అయితే చేస్తారు. అది కామన్గా
ఒక యుద్ధంలో వాడే టెక్నిక్. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే ప్రైమ్ సిటీస్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, దాడి జరుగుతుంది. దాడి జరిగినప్పుడు సో ఎక్కడో ఉన్న దేశం ఇంకొక దేశంలోనే ఏదో ఒక ప్రదేశాన్ని ధ్వంసం చేయాలంటే ఖచ్చితంగా రాకెట్ లాంచర్లు, ఫైటర్ జెట్లు అట్లాంటివి రకరకాల యుద్ధ సామాగ్రిని ఉపయోగించి యుద్ధం చేయాల్సిన పరిస్థితి. సో ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని యుద్ధం అనేది ఏదో అలా ర్యాండమ్ ప్లేస్లో పర్టికులర్ ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని చేయడం అంటూ ఉండదు. చేయాలనుకుంటే దానికి ఒక పర్టికులర్ రీజన్, ఆ శత్రువులకు ఏమనిపిస్తుందో అది చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా జరిగాయి ఉగ్రవాద దాడులు మనకి ఏదైతే ముందు జరిగాయో మీరు చూసుకోవచ్చు. హైదరాబాద్లో ఒకవేళ ఎగ్జాంపుల్ తీసుకుంటే హైదరాబాద్లో ఎటువంటి ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరిగాయి ఇప్పటివరకు, లేదా దేశంలోని ముఖ్యమైన ఉగ్రదాడులు చూసుకున్నట్లయితే అవి ఎక్కడెక్కడ జరిగాయి. సో వాటి యొక్క మెయిన్ మోటివేషన్ మా దేశ ప్రజల్లో ఒక భయాన్ని నెలకొల్పడం, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం, తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం, లేదా ప్రభుత్వాన్ని కూడా ఉక్కిరిబిక్కి చేసే ప్రయత్నమే చేస్తుంది. సో ఈరోజు జరగబోయే మాక్ డ్రిల్లో కూడా ఏంటంటే, ఒకవేళ నిజంగా యుద్ధ వాతావరణం ఎదుర్కొంటే, యుద్ధం అనేది జరిగితే దేశం యొక్క బార్డర్స్లో ఉన్న రాష్ట్రాలు ఖచ్చితంగా ఈ పనితో ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే శత్రుదేశం పైన దాడి చేసేటప్పుడు ఖచ్చితంగా బార్డర్లో ఉన్న ప్రత్యేక ప్రాంతాల మీద చాలా ఎక్కువ ఫోకస్ పెడుతుంది. ఆ రకంగా చూసుకుంటే ఇండియాలో చాలా ప్లేసెస్ వరకు వారి ఫోకస్ అయితే ఉండకపోవచ్చు దాడి చేయాలనుకుంటే. సో ఇంకోటి వచ్చేసి, ఒకవేళ దాడి జరిగింది అనుకుందాం, దాడి జరిగితే ఇప్పుడు చెప్తున్న ఈ పద్ధతులన్నీ ఎందుకు పాటించాలనేది మనం కొద్దిసేపు తెలుసుకుందాం. ఫస్ట్ ఈరోజు చేయబోతున్న మాక్ డ్రిల్లో మేబీ హైదరాబాద్, విశాఖపట్నంలో అంత ఇంటెన్సిఫైగా ఉండొచ్చు. కానీ ఏం జరుగుతుందంటే ఆకాశంలో ఫైటర్ జెట్లు ఎగరడం కానీ, సైనిక విన్యాసాలు జరగడం కానీ, పెద్ద పెద్ద శబ్దాలు సృష్టించడం కానీ జరుగుతుంది. అంటే యుద్ధ వాతావరణంలో ఉండే శబ్దాలను పోలి ఉండే రకంగా సైరన్లు మోగించడం, అందరినీ అలర్ట్ చేసే విధానం ఏదైతే ఉందో చేయొచ్చు. తక్కువ ఎత్తులో యుద్ధ విమానాలు ఎగురుతూ ఉండొచ్చు మీ ఇంటిపై నుంచి. అటువంటి సమయంలో మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే, మీ ఇంట్లో ఉన్న పెద్దవారిని ముఖ్యంగా ఫోకస్ చేసి వాళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలి. వారికి ఏంటంటే ఇటువంటి సడన్గా ఉండే శబ్దాలు, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఈ శబ్దాల ద్వారా, ఈ అనుకోని సంఘటనల ద్వారా ప్యానిక్ అయ్యే అవకాశం ఉంది. ప్యానిక్ అయ్యి ఫస్ట్ ప్యానిక్ అటాక్లో భాగంగా హార్ట్ అటాక్లు లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళని కామ్గా ఉంచుతూ వారిని సిపిఆర్ అనే పద్ధతి ద్వారా రక్షించుకునే ఒక టెక్నిక్ అనేది ప్రతి ఒక్కరు తెలిసి ఉండాలి. యుద్ధం జరిగితే ఇవన్నీ అదొకటి తెలిసి ఉండాలి. అలాగే అత్యవసరమైన మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మనతో పాటు ఎల్లప్పుడూ ఇంట్లో ఉంచుకోవాలి. ఇటువంటి సమయాల్లో ఉండాలి. ఇంకోటి, ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లోని పరికరాలు, మెయిన్గా ఎలక్ట్రిక్ పరికరాలు కావచ్చు, అలాగే ఇంట్లో ఉన్న గ్యాస్ కావచ్చు, వాటిని వెలిగించి ఉంటే ఒకవేళ ఆఫ్ చేయాలి. ఎందుకంటే నిజమైన యుద్ధ వాతావరణంలో ఒకవేళ నిజంగా ఆ పర్టికులర్ ప్లేస్లో దాడి జరిగినట్లయితే ఈ వెలుగుతున్న వస్తువులు కావచ్చు, లేదా ఎలక్ట్రిక్ పరికరాల ద్వారా కావచ్చు, ఇంకా ఎక్కువ ప్రాణ నష్టం అర్థం చేసుకోవచ్చు మీరు, జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దానివల్ల దాన్ని ఆపేయమని చెప్తారు. అలాగే మీ ఇంట్లో ఉంటుంది, అందువల్ల దానివల్ల ఇంట్లో ఉండే వారికి కూడా ఎవరికి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యగా దాన్ని ఆఫ్ చేయాల్సి ఉంటుంది. సెకండ్, ఇంట్లోని కిటికీలను మూసివేయడం. సో ఒకవేళ ఉగ్రదాడి అనేది గ్రౌండెడ్గా జరుగుతున్నా, లేదా గాలి నుంచి జరుగుతున్నా కూడా ఉగ్రవాదులు కావచ్చు, లేకపోతే శత్రు దేశ సైన్యాలు కావచ్చు, మనల్ని గుర్తుపట్టకుండా ఉండడం కోసం మన కదలికలు అనేది, అంటే పౌరులుగా మన కదలికలు అనేవి మనం ఎక్కడెక్కడ ఉన్నాము అనేది తెలియకుండా ఉండడం కోసం ఇంటి కిటికీలను కప్పేయడం, ఇంటి కిటికీల దగ్గర దాక్కోకుండా ఉండడం, లేదా నిలబడి చూడడం లాంటివి చేయకుండా ఉండాలి. దాని ద్వారా ఏమవుతుందంటే మన మీద డైరెక్ట్గా జరిగే అటాక్ అనేది నివారించడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే ఇంటిలోని అన్ని రకాల కిటికీలను మూసి ఉంచడం. అలాగే ఇంట్లో బలమైన టేబుల్స్ కింద దాక్కోవడం. ఎప్పుడైతే ఇది సాధారణంగా జరిగేదే, ఎప్పుడైతే భూకంపాలు వస్తాయో సాధారణంగానే మీ ఇంట్లో గట్టిగా ఉండే వస్తువుల కింద దాక్కోండి, లేదా అండర్ గ్రౌండ్కి వెళ్ళండి, బయటికి రండి అంటారు. కానీ యుద్ధ వాతావరణంలో క్వైట్ డిఫరెన్స్ ఏంటంటే బయటికి రాకూడదు. సో ఓపెన్గా ఉండే ప్లేసెస్లో తిరగకూడదు. సో ఎక్కడైనా షేడ్లో
దాక్కోవడానికి ప్రయత్నం అయితే చేయాలి. కానీ ఇది ఈరోజు ప్రత్యక్షంగా రెండు దేశాల మధ్య యుద్ధం అయితే జరగదు. ఒకవేళ యుద్ధం జరిగితే ఎలా ఉంటుందో చూపించాలనే ప్రయత్నం మన ఆర్మీ చేస్తుంది. సో దీన్ని అందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. అలాగే దాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి, అలాగే ఇతరులకు అవగాహన పరచడానికి కృషి అనేది చేయాలి. ఇంకా ఆఫీసులలో ఉండేవాళ్ళు ఫైర్ ఎగ్జిట్స్ని వాడడం కావచ్చు, లేకపోతే పార్కింగ్ స్పేస్లలో దాక్కోవడం కావచ్చు, బంకర్లలోకి వెళ్ళిపోవడం కావచ్చు, ఇవన్నీ యుద్ధంలో కామన్గా పాటించాల్సిన నియమాలు. సో ఇవన్నీ ఈరోజు ఆ టైంలో మీ దగ్గర ఎన్ని రకాల వసతులు అయితే అందుబాటులో ఉన్నాయో అన్ని రకాల వసతులను వాడుకుంటూ మిమ్మల్ని మీరు సేఫ్గా ఉంచుకోవాలి అనేది ఈ యొక్క మాక్ డ్రిల్ యొక్క ఉద్దేశం. సో ఈరోజైతే 4 నుంచి 4:30 కావచ్చు, 5 గంటలు కావచ్చు, దేశవ్యాప్తంగా ఎక్కడ బాంబులు అయితే పడడం లేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, సైనిక కవాతు జరగడం కావచ్చు, సైనికులు సైరన్ మోగించడం కావచ్చు, సైనిక విన్యాసాలు జరగడం కావచ్చు, అది వాస్తవం జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా ఏ సైన్యం, మన సైన్యం కావచ్చు, వారి సైన్యం కావచ్చు, ఎటువంటి యుద్ధం చేయడం లేదు. 3, అలాగే మీరు ఒక పౌరుడిగా మీ కుటుంబ బాధ్యత, అలాగే ఇతరులను కూడా కాపాడే బాధ్యతగా మీరు తీసుకునే విధంగా మీరు సంసిద్ధులుగా ఉండాలి. సో సడన్గా ఏర్పడే ఈ అలజడులు, శబ్దాలను చూసి భయపడే వారిని భయపడనివ్వకుండా వారికి ధైర్యం చెప్తూ మీరు వారిని సురక్షిత ప్రాంతాలకు తీసుకొని వెళ్ళడం, లేదా సురక్షిత ప్రాంతాల్లో ఎలా దాక్కోవాలి, ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి అనే విషయాలని తెలియజేస్తూ సేఫ్గా ఉండడం అయితే చాలా ఇంపార్టెంట్. కాబట్టి రూమర్స్ని స్ప్రెడ్ చేయొద్దు. ఈరోజు ఎవరు ఎక్కడ ఎవరి మీద భౌతిక దాడికి పాల్పడాల్సిన అవసరం లేదు. నేను జస్ట్ ఇప్పుడే తెలుసుకున్న విషయం ఏంటంటే, చిన్నప్పుడు మేము పుట్టని సమయంలో 1971 టైంలో ఏదైతే యుద్ధం జరిగిందో ఆ టైంలో ఇంటర్నల్గా దేశంలో కూడా 2 మతాల మధ్య భౌతిక దాడులు అనేది జరగడం జరిగింది. దానివల్ల ఇరు మతాల ప్రజలు కూడా భయాందోళనలో దాక్కుంటూ ఎవరు ఎందుకు చంపుతున్నారో, ఎవరి మీద ఎందుకు దాడి చేస్తున్నారో కూడా తెలియకుండా ఉండిన పరిస్థితి అంట. ఆ సమయంలో మా తల్లిదండ్రులు కావచ్చు, మాకు తెలిసిన వాళ్ళు కావచ్చు, వారు షేర్ చేసుకున్న విషయాలు ఇప్పుడు ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, వారి అనుభవాన్ని ఈరోజు పంచుకోవడం జరిగింది. అలా ఈరోజు జరగబోతుందా అనే విషయంలో భయపడుతున్నారు. సో ముఖ్యంగా మీ పిల్లలు కావచ్చు, మీ ఫ్యామిలీస్ కావచ్చు, హైదరాబాద్లో లేదా విశాఖపట్నంలో ఉంటున్నారో వారి గురించి మీరు మరీ భయపడాల్సిన అవసరం అయితే లేదు. అలాగని మీరు సిటీలో లేరని, మీరు ప్రమాదంలో లేరని కాదు. ఒకవేళ నిజంగా యుద్ధం జరిగితే, దాడి జరిగితే వీటన్నిటినీ గుర్తుపెట్టుకొని మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని అవగాహన పెట్టుకొని మీ ఆరోగ్యానికి తగ్గట్టుగా మీరు ఏ మందులు అందుబాటులో ఉండాలి, అలాగే ఎటువంటి నిత్యావసరాలు అందుబాటులో ఉండాలి, వాటన్నిటిని అందుబాటులో ఉంచుకుంటూ, అలాగే మిమ్మల్ని మీరు ఏ విధంగా శత్రువులకు కనపడకుండా దాక్కోవాలి, అలాగే ఇతరులకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వాళ్ళని ఎలా కాపాడుకోవాలి అనే విషయాలని జస్ట్ అవగాహన చేయడం కోసం జరుగుతున్న మాక్ డ్రిల్ కాబట్టి దీని గురించి వేరే అపోహలను ఎవరు ఎక్కడ పంచుకోవద్దు. ఎవరు దేని గురించి చెప్పినా నమ్మొద్దు. ఈవెన్ న్యూస్ ఛానల్ కూడా చాలా దారుణంగా చూపిస్తున్నాయి. ఒక పక్క ఇది మాక్ డ్రిల్ మాత్రమే అంటున్నాయి, కానీ వాళ్ళ విజువల్ చూస్తే ఎక్కడో యుద్ధం జరుగుతున్న వీడియోస్, ఎక్కడో బాంబులు పడుతున్నవి, అంటే అలాగే ఇప్పుడు జరగబోతుందా, అలా జరిగితే ఇప్పుడు మన ఆర్మీ మనల్ని కాపాడబోతుందా అన్నట్టు చూపిస్తుంది. అది యుద్ధం జరిగితే జరిగే పరిస్థితులు, ఇప్పుడు కాదు. సో న్యూస్ ఛానల్ కూడా కొద్దిగా సెన్సిటివ్గా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చెప్పే విధానంలో కూడా చాలామంది ప్యానిక్ అయ్యి చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇది. సో ఈ సమయాన్ని కొద్దిగా అర్థవంతంగా మీరు తెలుసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా ఈ 2 సిటీస్లో ఉన్న తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు మరీ అంత ప్యానిక్ అవ్వద్దు. కానీ ఆ టైంలో మాత్రం ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలుసుకొని దాని విధంగా రెస్పాండ్ అయితే మీకు ఇది ఒక ప్రాక్టీస్ లాగా ఉంటుందని అయితే మళ్ళీ నేను ఖచ్చితంగా చెప్తున్నాను. సో ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో మీరందరూ మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోండి. భయపడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడొద్దు. ప్యానిక్ అటాక్ అనేది అస్సలు జరగకూడదు. ఇదే మన మెయిన్ మాక్ డ్రిల్ యొక్క ఉద్దేశం. ఒకవేళ ఎవరైనా ప్యానిక్ అటాక్ అయితే జరిగినట్లయితే ఖచ్చితంగా మీరు CPR ఫస్ట్ చేయండి. తర్వాత మెడికల్ అసిస్టెన్స్ని తీసుకోండి. అంబులెన్స్కి ఫోన్ చేయడం కానీ, దగ్గరున్న హాస్పిటల్కి తీసుకెళ్ళడం కానీ చేయండి. మీరు బయటికి రావచ్చు, కానీ ఆ సమయంలో
ఇదొక యాక్టింగ్ కాబట్టి మీరు వీలైనంతగా సేఫ్గా ఉండే ప్రయత్నం చేయండి. సో దట్ నిజమైన పరిస్థితుల్లో మీరు చేస్తున్న ఈ పని మీకు అప్పుడు ప్రాక్టీస్ లాగా ఉపయోగపడుతుంది కాబట్టి. సో ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఏ ఆర్మీని కూడా ఎవరు తక్కువ అంచనా వేయద్దు. సింపుల్గా చెప్పాలనుకుంటే ఇప్పుడు అప్పట్లో ఉన్నట్టు ఆర్మీ కూడా అంత సింపుల్గా ఏమైతే లేదు. ఆర్మీ కూడా చాలా పవర్స్ ఉన్నాయి. ఆర్మీ దగ్గర కూడా చాలా ఆయుధాలు ఉన్నాయి. సో మన గగనతలంలో కావచ్చు, మన భూభాగం మీద జరిగే దాడులు ఏవైనా కానీ వాటిని తిప్పి కొట్టేంత శక్తి, ధైర్యము, దమ్ము మన జవాన్లకు ఉంది. సో మనం చాలా సేఫ్ అయిన పరిస్థితుల్లో ఉన్నాము. భయపడొద్దు. చాలామంది భయపడుతున్నారు కాబట్టి ఈ వీడియో భయపడొద్దు అని చెప్పాల్సిన పరిస్థితి ఉంది. భయం అనేది మనల్ని ముందు చంపేస్తుంది, తర్వాత మనల్ని మన శత్రువు చంపేస్తాడు. ఈ విషయాన్ని ఒకటి గుర్తుంచుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.